బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ 2026 సంవత్సరానికి గాను సంవత్సర సంపూర్ణ రాశి ఫలాలను చెప్తున్నాను. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ 2026 సంవత్సరంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే కన్యా రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. మరి ఆదాయాలు పెరిగినాయి. అండ్ ఈ యొక్క గురుగ్రహం కూడా మనకి లాభంలోకి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత రావడం ద్వారా మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇల్లు కొనాలనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళు కొనడము, కొత్త కొత్త వస్తువులు కొనడము, విద్యలో ఆటంకాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ విద్యలో నుంచి ఆటంకాలన్నీ ముందుకు తోసుకుంటూ మీరు ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఫైట్స్ జరుగుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే గదుల్లో ఉండడము, మాటలు లేకుండా వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపుకుంటూ మీరు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండడం అనేటటువంటి అంత తీవ్ర స్థాయిలో ఈ కన్యా రాశి వారికి ఉన్నాయి. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళు చాలామంది ఏమంటే మాకు ఉద్యోగం రావట్లేదండి అని ఇట్లా 4 సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టరు. ఓన్లీ నాకు రావట్లేదండి ఇట్లా అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు సడన్గా సర్ప్రైజింగ్గా మీరు అప్లై చేయడము, ఉద్యోగం రావడము అండ్ లైఫ్లో సెటిల్ కావడము మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నమాట. అలాగే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన సప్తమ స్థానేషు శని కళత్ర పుత్రత్వ శత్రుత్వ కారణాయ నమః అని శాస్త్రం చెప్తోంది. దానివల్ల భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్, అలాగే ఈ యొక్క పిల్లలు సంతానం వల్ల ఈ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క శని అతిచారం వలన కొంచెం పనులు అష్టమ శని గ్రహ స్థితిగతుడు అవుతున్నాడు. దానివలన మనకి 2026 సంవత్సరంలో కొద్దిగా పనులు ఆటంకము అనేటటువంటివి జరగడానికి ఒక 2-3 మంత్స్ ఉంటాయి, అప్ టు జూన్ వరకు. ఆ తర్వాత ఈ జూన్ 2 తర్వాత అత్యద్భుతంగా మీరు ఊహించిన విధంగా జీవితంలో మార్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కన్యా రాశి వారు మీరు కొత్త కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. అండ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో క్యాంపస్ సెలక్షన్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి లవ్ మ్యారేజెస్ కావాలని అనుకునేటటువంటి వాళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాలు కాకుండా చాలా కాలంగా మీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెట్టుకున్నారు, కానీ ఈ శుక్రమూఢమి ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా జరగకుండా ఉంది. అలాంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ బ్రహ్మాండమైనటువంటి సంపాదన వీళ్ళతీస్తారు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రికల్ వ్యాపారాలు, షాపులు, గోల్డ్ షాపులు, ఆ తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్సు, ఇలాంటివన్నీ కూడా మీరు లాభాలు ఎక్కువగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ స్టాఫ్ అండ్ ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మీ పిల్లల విషయమై, మీ పిల్లల చదువుల విషయమయ్యి కాస్త డిప్రెషన్స్కి గురవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ అంతగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా వీసా ప్రాబ్లమ్స్ రావడము, వర్క్ పర్మిట్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా దాటుకొని మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇతర స్వతంత్ర వృత్తులు, సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీస్, తర్వాత
ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్ల బిజినెస్లు ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోండి. అలాగే మీకు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా లక్కీ నెంబర్ 5, లక్కీ కలర్ గ్రీన్. తర్వాత విష్ణుదేవుడు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపాన్ని చేయండి. ఓం వనమాలి గది శాంకి శంకి చక్రి చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా మీకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.